జై భీమ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజమౌని వ్లాగ్స్. టుడే రెసిపీ ఈజ్ బండి గుజ్జకాయలు. నాకు తెలిసి చాలామంది ఈ పేరు విని ఉండరు. ఇవి ఆల్మోస్ట్ అడవిలోనూ చేనుకి వెళ్ళే సైడ్లోనూ దొరుకుతాయి. సిటీ వాళ్ళు ఎప్పుడూ చూసి ఉండరు. వీటిని బండి గుజ్జకాయలు అంటారు. ఇక్కడ నేను చూపిస్తుంటే మా ఖుషి కూడా మీకు చూపిస్తున్నాడు. ఇవి కొంచెం చేదుగా ఉంటాయి. వీటిని కర్రీ చేసుకొని తింటారు. వీటి కర్రీ చాలా బాగుంటుంది. కాకరకాయలాగా ఉంటుంది, బట్ అంత చేదు ఉండదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి మాకు మా డాడీ తీసుకొచ్చి ఇచ్చారు. వీటిని ఈవినింగ్ మా అత్తమ్మ కట్ చేసింది. మళ్ళీ మార్నింగ్కి కర్రీ తొందరగా కావాలని ఇలా వీటిని పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇక ప్రాసెస్ చూద్దామా. ముందు బండి గుజ్జకాయల్ని 5 minutes ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన వాటిపై ఉన్న పీల్ తీసుకోవాలి. పొటాటో ఉడకబెడితే దాని పీల్ ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. ఇలా అన్ని పీసెస్ పీల్ తీయాలి. అలా తీసేటప్పుడు ఒక పీస్ 2 halves అవుతాయి. ఒక్కొక్క పీస్ పీల్ తీసే వరకు లేట్ అవుతుంది కదా, అందుకే నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి పొట్టు తీస్తున్నాం. ఇవాళ కర్రీ అంతా మా అత్తమ్మ చేసింది. మా అత్తమ్మ కర్రీస్ చాలా బాగా చేస్తుంది. చాలా టేస్ట్ ఉంటాయి తన వంటలు. తను చేస్తే నేను చాలా ఇష్టంగా తింటాను. బట్ మేముంటే మమ్మల్ని చేయమంటుంది. బట్ ఇవాళ మేమిద్దరం ఉన్నా కూడా టైం అవుతుందని త్వరగా చేసింది. మా రమ్య వీడియో తీసింది, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వాటి పీల్ తీసాక ఒకసారి వాష్ చేసుకోవాలి. తర్వాత టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కూరగాయలు పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. నెక్స్ట్ పసుపు వేయచ్చు, బట్ మా అత్తమ్మ ముందు టమాటా ముక్కలు వేసి తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసింది. టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత ఈ బండి గుజ్జకాయల ముక్కలను అందులో వేసి కలుపుకుంది. ఆ గ్రేవీ అంతా మంచిగా ముక్కలకు పట్టేలా అండ్ పీసెస్ తుక్కు కాకుండా మెల్లగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ అండ్ హెల్తీ బండి గుజ్జకాయలు రెడీ. దాదాపు సిటీలో ఇవి దొరకవు. ఒకవేళ ఎవరైనా అమ్మితే మాత్రం తప్పకుండా తీసుకొని కూర వండుకోండి. ఇవి హెల్త్కి చాలా మంచివి. జనరల్గా ఈ రోజుల్లో కెమికల్స్ లేని ఏ ఫుడ్ అయినా దొరకడం చాలా కష్టం కదా, అందుకే అప్పుడప్పుడైనా ఇలాంటి కెమికల్ ఫ్రీ ఫుడ్స్ తింటే హెల్త్ బాగుంటుంది. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఇంతేనండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ. ఉంటా మరి. బాయ్ బాయ్.